ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటాయి. ఇవాళ న్యూస్ పేపర్ అంటే రేపు వేస్ట్ పేపరే కదా. ఆ పేపర్లన్నీ ఒక చోట ఖచ్చితంగా వరుసలో పెట్టాలి. కళ్ళు మూసుకుని 4 రోజుల క్రితం పేపర్ ఉంటే 4వ తీస్తే 4 ఆ తేదీ సరిగ్గా రావాలి. ఇవాళ ఏదో 2వ తారీఖు అనుకుంటే 4 రోజుల క్రితం పేపర్ కావాలంటే ఖచ్చితంగా 4వ తీస్తే 30వ తారీఖు మే అని ఉండాలి. దాని మీద అంత పద్ధతిగా ఉండాలి. అది శ్రమే. అది కూర్చుని చేయాలి. అక్కడే కూర్చుని చేయాలి. కనీసం ఒంగోవాలి. దాన్ని మళ్ళీ బల్ల మీద పెట్టడం, చేతికి అందేలా చేసుకోవడం రోగిష్టి వాళ్ళు చేసే పనులు ఇవి. అన్నీ చేతికి అందుతున్నాయంటే రోగాలు ఎక్కువ అవుతాయి. అన్నీ చేతికి అందకూడదు. వంగేదానికోసం వంగాలి, లేచేదానికోసం లేవాలి, పడుకునేదానికోసం పడుకోవాలి, నేలబారుగా కాళ్ళు జాపు కూర్చునే దానికోసం కూర్చోవాలి. కాస్త 70-80 ఏళ్ళు దాటిన తరాన్ని చూస్తే ఈ ప్రపంచం ఇదివరకు ఎందుకు శాంతిమయంగా ఉందో ఇప్పుడెందుకు క్రమక్రమంగా అశాంతి ఆందోళన వ్యాపిస్తున్నాయో అర్థమవుతుంది. ఆ తరం వాళ్ళందరూ మా అమ్మగారైనా, మీ అమ్మగారైనా, మా నాన్నగారైనా, మీ నాన్నగారైనా వేదాంతాన్ని నిత్య జీవితంలో ఆచరణ చేశారు. మనకి ఆచరణ కంటే ఆరాధన ఎక్కువైంది. దేశం అనేక రంగాల్లో ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది కూడా వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఆరాధన ఎక్కువ, ఆచరణ తక్కువ. మనిషి కనపడగానే కాళ్ల మీద పడి శిరస్సు మొత్తం వాల్చేసి అరగంట వరకు లేవం మనం. కానీ ఆయన చెప్పింది ఒక్కటి కూడా మనం చెయ్యం. మనం చాలా తెలివైన వాళ్ళం. పైగా అంత బాగా చెప్పారు కదా అంటే అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి అంటాం. అంతే. ఈ దండం పెట్టడం ఒకటి మన వల్ల అవుతుంది. చాలా తేలికైన పని. అక్కడికి ఆయన గౌరవించేసాం, అయిపోయింది అంతే. ఇంకా దండం పెట్టేస్తే ఇంకేం అక్కల, చేతిలో 10 రూపాయలు పడితే ఇంకేం లేదు. మనకి అశ్వమేధ యాగఫలం వచ్చేసినట్టే 10 రూపాయలకే. ఈ ధోరణిలో మార్పు రావడానికి ఇక్కడ గూడూరులో ప్రత్యేకం కార్యకర్తలు నిత్య జీవితంలో వేదాంతం అనే అంశాన్ని ఈ 2 రోజులకి ప్రత్యేకంగా ప్రసంగాంశంగా ఏర్పాటు చేశారు. దానికి ప్రార్థనక నేను మా అమ్మగారి గురించి ప్రార్థన చేయడం నాకు జీవితం అంతా అలవాటు కాబట్టి, దేవతలు అందరికంటే తల్లి ముఖ్యం కాబట్టి, ఇక్కడ కూడా జగన్మాతను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, దర్శించుకుని మనం నమస్కరించుకుని మొదలు పెడుతున్నాం కాబట్టి, మా అమ్మగారి జీవితం అంతా పాటించినటువంటి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు చెబుతున్నాను నేను ప్రార్థన రూపంలో. అదే నిత్య జీవితంలో వేదాంతం అంటే, ఆచరణ అంటే. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మోమోటమును బడంగా. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మోమోటమును బడంగా. ప్రాణ వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందుమనడి అమ్మా, త్యాగమున అమృతత్వమునందుమనడి, వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవో. నిత్య జీవితంలో మనం వేదాంతాన్ని, భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఆచరణలో పెట్టడానికి ప్రధానమైన ఆటంకం ఏమిటంటే అహంకారం, మమకారం. ఈ 2 ప్రధాన ఆటంకాలు. అంతకు మించింది బద్ధకం. ఏ పని చెయ్యనివ్వదు బద్ధకం అనేది.
మనిషి మానవ జీవితానికి భయంకరమైన శత్రువు బద్ధకం. ఆలస్యంకి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుహు అంటారు సంస్కృతంలో. మనుషులకి శరీరంలో ఉన్న పెద్ద శత్రువు ఏమిటంటే బద్ధకం అన్నారు. దాన్నే ఆలస్యం అని చెప్పారు. ఆలస్యం అంటే లేట్ అవ్వడం కాదు. లేట్ ఎందుకైంది? బద్ధకం వల్ల అయింది. చురుగ్గా ఉంటే ఎందుకు అవుతుంది? అందుకని క్రమశిక్షణ ముందు మనిషికి చాలా అవసరం. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. ఆదివారం లేదు, మాకు ఆదివారం వస్తే లేవంగా మన పిల్లలు ఎవరు లేవరు. వై మమ్మీ అంటాడు ఇంగ్లీష్లో. మళ్ళీ ఆదివారం నాడు లేవరా అంటే వై మమ్మీ. పొద్దున్న లేవగానే ఈ దిక్కుమాలిన భాష ఒకటి. అందుకని ఆదివారం లేవక్కర్లేదు. కానీ ఆదివారం తిండి పెడుతుంటే వై మమ్మీ అండు, అప్పుడు తినేస్తాడు. పొద్దున్న లేవడానికి వై మమ్మీ, తినడానికి అక్కర్లేదు. ఆదివారమైనా తిండి మండగా మరి అటుంటప్పుడు లేవడం ఎందుకు మానాలి? అంటే మన మనస్సుని మనం ఎలాగ శిక్షణ చేశాము అంటే, శిక్షణ ఇచ్చాము అంటే తప్పనిసరి అయితేనే మేము ధర్మాన్ని పాటిస్తాం. లేకపోతే ఎగ్గొట్టడానికి అన్ని అవకాశాలు వెతుకుతాం. మా నెత్తి మీద కత్తి ఉంటే మేము బాధ్యతగా ఉంటాం, లేకపోతే ఉండం. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వాలదా లోపం, రాజకీయాలదా? ఎవరిదండి? ప్రజలదే లోపం, మనదే లోపం. ప్రభుత్వాలను అనుకోవడం ఎందుకు? మన బట్టే వాళ్ళు ఉంటారు. మన బలహీనతలను బట్టే వాళ్ళు పథకాలు ప్రకటిస్తారు. వీళ్ళు ఇంత బలహీనులు, వీళ్ళు కష్టపడడం ఇష్టం లేదు కాబట్టి ఓ పథకం ప్రకటించి అందరికీ ముష్టి కింద తలో 2,000 నెలకు బారేస్తే మనకే ఓట్లేస్తాడు. వాడికి 2,000 ఇవ్వచ్చు, మనం 2,000 కోట్లు దోచుకోవచ్చు హాయిగా. ఇదే ప్రభుత్వాల పథకాలండి. ఇప్పుడు ఏడాది నుంచి అవే చూస్తాం. ఇంకా వచ్చే ఎన్నికలు కదా పంట, ఇక తిరుగులేదు. ఇంకా అక్కడ ఏమి దేనికి డబ్బులు లేవు, అయినా పథకాలు బ్రహ్మాండంగా ప్రకటిస్తారు. ఎందుకంటే ప్రజల అమాయకులు. ఈ బద్ధకాన్నే మనం పారద్రోడాలి. మా ఇంట్లో ఆవిడ ఎప్పుడు 91 సంవత్సరాలు బతికిన మా అమ్మగారు, పోనీ 64 ఏళ్లకే చనిపోయిన మా దురదృష్టవశాత్తు 64కి చనిపోయిన మా నాన్నగారైనా చివరికి పోనీ నేను చూడకపోయినా మా మామగారు తాతగారు గురించి చెబుతూ ఉండేవారు ఇంట్లో. ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఇంకా మా అమ్మగారు అనేవారు, ఒరే ఆవిడ ముందు నేనే ఉట్రా అనేవారు. అత్తగారి గురించి చెబుతూ ఆవిడ ముందు నేనే ఉట్రా, మా అమ్మగారు చాలా గొప్ప ఆవిడరా అని చెప్పేది. అత్తగారి గురించి కోడలు, నువ్వు చాలా క్రమశిక్షణగా ఉన్నావమ్మా, చాలా చురుగ్గా ఉన్నావంటే, ఒరే చురుకుదనం అంతా మా అమ్మదిరా, నాదే ఉందిరా అని. ఆ ఇంటికి రావడం వల్ల ఆవిడ దయవల్ల నాకు వచ్చిందమ్మా, అత్తగారి దయవల్ల నాదే ఉందిరా. నేను 14 ఏళ్ళప్పుడు కాపురానికి వచ్చేసాను ఇక్కడికి. నన్ను పెంచింది ఆవిడేరా, కూతురు ఆవిడే. ఎందుకంటే మా అమ్మగారికి వాళ్ళ తల్లి 2 ఏళ్లకే చనిపోయింది. 2 ఏళ్ల వయసులో ఉండగానే తల్లి చనిపోయింది. మాకు అమ్మమ్మ ఎవరో మాకు తెలియదు, ఆవిడకే తెలియదు సరిగ్గా. ఆవిడకేదో చిన్నతనంలో ఇంకే 7-8 ఏళ్ళు ఉన్నాయేమో, అంతే, చనిపోయింది. అందుకని నాకు తల్లి లేదురా. మా నాన్న అలా పెళ్లి చేశారు, 9 ఏళ్లకి పెళ్లి చేశారు, 14 ఏటో 15 ఏటో కాపురానికి పంపారు. నాకు మా అత్తగారే తల్లెమ్మ, ఆవిడ అలాగే చూసింది అని ఆవిడ గురించి చెప్పేది. మా ఇంట్లో మా జీవితంలో సుమారుగా మేము 90 ఏళ్లుగా ఆవిడ బతుకున్న కాలంలో చూస్తే 4 లేవాల్సిందే. అనారోగ్యమైనా సరే, ఆదివారం అయినా సరే, చలికాలమైనా సరే. వేడి నీళ్లు సిద్ధంగా ఉంటే లేకపోతే ఉండవు. పోసేసుకోవడమే, ఉన్న నీళ్ళు ఏవో పోసేసుకోవడమే. సరిగ్గా 5:30 అయ్యేసరికి, స్నానం చేసి 4:30కి బయటకు వచ్చేవాడు, 5:30 అయ్యేసరికి విష్ణు సహస్రం పారాయణ అయిపోవాలి. భగవద్గీత ఒక అధ్యాయం అయిపోవాలి. 18 అధ్యాయాలు నోటుకొచ్చేవాడికి. మొత్తం 18, 700 శ్లోకాలు. రోజుకో అధ్యాయం. ప్రథమాధ్యాయకాండం అవగొట్టాడు, విష్ణు సహస్రం చదవడం అవగొట్టాడు. అయిపోయిన తర్వాత 5:30 నుంచి ఇంకా గొడవ ఏమిటంటే, పాలవాడు వచ్చాడా కాఫీ, లేకపోతే వాడికో సహస్రం. అందుకని నేను అంటూ ఉండేవాడు సరదాగా, మా ఇంట్లో 6 గంటల కంటే ముందు పాల సముద్రంలో వాడికి సహస్రం, 6 గంటల తర్వాత పాలవాడికి సహస్రం అనేవాడు. 6 కావడానికి ముందు పాల సముద్రంలో వాడికి సహస్రం, విష్ణు సహస్రం. అయిపోయాక పాలవాడికి సహస్రం. వాడు రాడు. వచ్చిన తర్వాత ఏమో అన్నీ నీళ్లే అయినా సరే వాడే మళ్ళీ చెరువు నీళ్లు అన్నాం. చెరువు నీళ్ళు అయితే తాగడం ఎందుకు, అంతే. ఈ మాటలు రోజు విని బాగుంది, ఇది ఒక సహస్రనామా అనేవాడిని. కానీ క్రమశిక్షణ అంతే. 6ంటికి కాఫీ కూడా పడిపోవలసిందే, విష్ణు సహస్రంలాగే కాఫీ కూడా, లేకపోతే చికాకే. అదే అలవాటు. శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. శారీరక శ్రమకి ఆ తరం వాళ్ళు ఎప్పుడు జంకేవారు కాదండి. ఈవేళ మన అనారోగ్యాలన్నిటికీ ప్రధాన కారణం ఈ శారీరక శ్రమ లేకపోవడమే. ఆడ మగ ఎవరికి లేదు. మన నుంచే మన పిల్లలు కూడా శారీరకంగా శ్రమ పడ్డాన్ని అలవాటు మానేశారు. మన నుంచే నేర్చుకుంటున్నారు వాళ్ళు. తల్లి కూర్చోవడం, వంగోవడం, పని చేయడం, రోట్లో రుబ్బడం, బావి దగ్గర నీళ్లు తోడడం, బట్టలు ఉతకడం, ఇవేమీ చూడలేదు వాళ్ళు.
అది నొక్కడం ఇది నొక్కడం అది నొక్కడం ఇది నొక్కడం చూశారు. వాళ్ళు కూడా చివరికి తల్లిదండ్రి పీక నొక్కుతున్నారు. అన్ని నొక్కితే పనిచేస్తున్నాయిగా, వీళ్ళ నొక్కితే వీళ్ళు పనిచేస్తారు. అంతేగాని ఇలా రుబ్బడం, తుడవడం, ఊడవడం, మొక్కలకి నీళ్లు పోయడం ఏమీ లేదు, బట్ట పిండడం ఏమీ లేదు, ఏ పని లేదు. అన్నిటికీ యంత్రాలు వచ్చాయి. శుభ్రంగా వంట కూడా రోజు వండక్కర్ లేకుండా వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ దాన్ని కాల్చుకు తినడం అంటారు. అదొకటి వచ్చింది, మైక్రోవేవ్ అని. మనుషుల్ని కాల్చుకు తినడం కాదు, పదార్థాలు కూడా కాల్చుకు తినడమే. అది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు, మళ్ళీ దాన్ని మైక్రోవేవ్లో పెట్టడం ఎందుకు? ఇది ఒక శని, అది అష్టమ శని. ఇది మామూలు శని, అది ఏలినాటి శని. ఈ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కాల్చుకు తినాల్సిన పనేం లేదు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక అనారోగ్యం, దాన్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెడితే ఇంకో అనారోగ్యం. నువ్వు కృత్రిమంగా కాల్చేవు దాన్ని, అది వేడెక్కితే ఉపయోగం. నోటి ఊరికే తగలని చురుగ్గా కాస్త వేడిగా అనిపిస్తుంది, లోపలికి వెళ్ళి మొత్తం అనారోగ్యమే చేస్తుంది. ఎందుకంటే బాగా పెంచకట్టేసింది, చిట్లం కట్టేసింది. ఇదివరకు కాల్చుకు తింటున్నాడు అనేవారు. ఇదివరకు మనుషులను కాల్చుకు తినేవారు, ఇప్పుడు పదార్థాలను కూడా కాల్చుకు తినడమే అలవాటు. ఈ అలవాటు పోవాలంటే పూర్వం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది కొత్త రకం శ్రమ పడ్డాలు ఉంటాయండి. ఇప్పుడు ఒక్కసారిగా మనం రుబ్బురోళ్ళు అన్నీ తెచ్చిపెట్టలేమంటే సాధ్యం కాదు. మళ్ళీ నూతు నీళ్లు తెచ్చిపెట్టుకుంటామా, ఎలా వస్తాయి? సాధ్యం కాదు. దాని గురించి కాదు, మొత్తం నాగరికత అంతా వెనక్కి ఎలా వస్తుంది? కాలచక్రం తిరగడంలో ఎప్పుడో మళ్ళీ వస్తుంది, అది వేరే విషయం. కానీ కొత్త సంస్కృతిలో కొత్తగా శ్రమపడ్డం మనం అలవాటు చేసుకోవాలి. మన పుస్తకాలు, మనం రాసుకునే సామాను, మనం వండుకునేవి ఇవన్నీ తలో చోట పెట్టుకోవాలి. మన బట్టలు దానికోసం తిరుగుతూ ఉండాలి, కూర్చుంటూ ఉండాలి, లేస్తూ ఉండాలి. ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటాయి. ఈవేళ న్యూస్ పేపర్ అంటే రేపు వేస్ట్ పేపరే కదా. ఆ పేపర్లన్నీ ఒక చోట ఖచ్చితంగా వరుసలో పెట్టాలి. కళ్ళు మూసుకుని 4 రోజుల క్రితం పేపర్ ఉంటే 4వ తీస్తే 4 ఆ తేదీ సరిగ్గా రావాలి. ఇవాళ ఏదో 2వ తారీఖు అనుకుంటే 4 రోజుల క్రితం పేపర్ కావాలంటే ఖచ్చితంగా 4వ తీస్తే 30వ తారీఖు మే అని ఉండాలి. దాని మీద అంత పద్ధతిగా ఉండాలి. అది శ్రమే, అది కూర్చుని చేయాలి, అక్కడే కూర్చుని చేయాలి. కనీసం ఒంగోవాలి. దాన్ని మళ్ళీ బల్ల మీద పెట్టడం, చేతికి అందేలా చేసుకోవడం రోగిష్టి వాళ్ళు చేసే పనులు. అన్నీ చేతికి అందుతున్నాయంటే రోగాలు ఎక్కువ అవుతాయి. అన్నీ చేతికి అందకూడదు. వంగేదానికోసం వంగాలి, లేచేదానికోసం లేవాలి, పడుకునేదానికోసం పడుకోవాలి, నేలబారుగా కాళ్ళు జాపు కూర్చునే దానికోసం కూర్చోవాలి. అలాంటి శారీరక శ్రమ పడగలిగితే ఆ ఇబ్బంది ఉండదు. అందుకని ఆవిడ ఎప్పుడు 90 ఏళ్ళు, 85, 86 ఏళ్ళు వయసు వచ్చే వరకు రోడ్డు దగ్గర కూర్చుని రుబ్బి పచ్చడి చేసి. ఎందుకంటే మా వాడికి ఇష్టం, మా వాడు ఏదో అక్కడక్కడ అరిచి గోలు చేసి వచ్చి ఉంటాడు, వాడికి ఏదో రోటి పచ్చడి అంటే ఇష్టం, వాడికి కాస్త తింటాడు అని చేసేదే. మరి తల్లి కారణంగా రుచి ఉండేదో, రోటి కారణంగా రుచి ఉండేదో, ఆ ప్రేమ కారణంగా రుచి ఉండేదో పరమాత్మకు అర్థం అవ్వాలి. కానీ ఆ పసర చాలా బాగుండేది, దాంతోనే నేను 2 సార్లు అన్నం తినేసేవాడు.